హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను కదండి. వాళ్ళ నుంచి డైలీ పూజ చేసుకుందాం అనుకుంటున్నాను ఉదయం పూట. అంటే మామూలుగా నేను ఈవినింగ్ టైంలో పూజ చేసుకుంటాను కదా, ఉదయం అవ్వదు అని చెప్పి. సో ఇక మీదట ఉదయం పూట కూడా చేసుకుందాం అని చెప్పేసి మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో నాన్ వెజ్ తినే రోజుల్లో మెయిన్గా మార్నింగ్ చేసేస్తే పూజ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ తినొచ్చు కదా. సో మళ్ళీ అప్పుడు ఈవినింగ్ చేయొద్దు అని చెప్పారు. అంటే నాన్ వెజ్ తినిన తర్వాత ఈవినింగ్ స్నానం చేసి కూడా పూజ చేయొద్దు అని చెప్పారు. అందుకని ఇంకా ఉదయాన్నే చేసేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. ఒక 6 అవర్స్ 9 అవర్స్ టైం చెప్పారండి. మనం నాన్ వెజ్ తినిన 9 అవర్స్ పాటు పూజ చేయకూడదు అని. సో అందుకని ఇంక ఇప్పుడైతే ఉదయాన్నే పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంట్లో పని అంతా అయిపోయింది. పూజ సామాన్లు కూడా అన్నీ క్లీన్ చేస్తున్నాను. అయితే ఇది విమ్ జెల్ అనమాట. మామూలుగా మనం గిన్నెలు కడుక్కునే విమ్ జెల్ ఉంటుంది కదా, అలాగే ఇత్తడి సామాన్లు క్లీన్ చేసుకునేది విమ్ జెల్. శుభ్రం విమ్ వాళ్ళదే శుభ్రం అని చెప్పేసి 150 రూపీస్ ఆ బాటిల్. నేనైతే వైజాగ్ నుంచి వచ్చేటప్పుడే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. మరి ఇక్కడ షాప్స్లో దొరుకుతుందో లేదో నాకు తెలీదు. నీట్గా పోయింది. మామూలుగా మనం నిమ్మరసం పీతాంబరం వేసి చేస్తాం కదా, అంత అవసరం లేకుండా జస్ట్ నార్మల్గా సోప్తో క్లీన్ చేసినట్లుగా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా పూజ అయితే చేసుకున్నానండి. చాలా రోజులైంది. ఎందుకంటే ఇంకా ఇంట్లో చేరిన తర్వాత ఫస్ట్ డే మాత్రమే పూజ చేశాను. ఇంకా ఆ తర్వాత నాకు పీరియడ్స్ వచ్చేసి నెమ్మదిగా ఒక్కొక్కటిగా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంక ఇప్పుడైతే పూజ చేసుకున్నాను. అమ్మయ్య అనిపించింది. ఆ తర్వాత ఇంకా దోసపిండి ఇడ్లీ పిండి ఇట్లా ఏమీ లేవు. అందుకని ఇంకా దోసకైతే నానబెడతా ఉన్నాను. 4 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు మినప్పప్పు ఒదుగుని బట్టి నేనైతే బియ్యం వేస్తూ ఉంటానండి. ఈ మినప్పప్పు ఒదుగు బాగుంది కాబట్టి 4 గ్లాసులు వేసాను. మినప్పప్పు ఒదుగు బాగా అంటే సాఫ్ట్గా వస్తుంది కదా, అది బాగాలేదు అంటే మాత్రం 3 గ్లాసులే వేస్తానమాట. కొంచెం మెంతులు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినప్పప్పు, 4 కప్పులు బియ్యం కడిగి నానబెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఇంక ఇప్పుడు టిఫిన్కి అయితే మాత్రం మా వారిని బయట తినేయమని చెప్పాను. ఇంకా నాకు పిల్లలకి అయితే మాత్రం ఇన్స్టెంట్గా చేసుకుని గోధుమ పిండి అట్లయితే వేసుకుంటున్నాను, ఎగ్స్ కలిపి. మామూలుగా నాకు తెలిసి కోడిగుడ్లు శనగపిండి అట్లయితే వేసుకుంటారు. శనగపిండి కంటే కూడా గోధుమ పిండిలో మిక్స్ చేసిన అట్లు చాలా బాగుంటాయండి. ఇన్స్టెంట్గా ఎప్పుడైనా చేసుకోవాలి అన్నప్పుడు, ఈవినింగ్ టైం ఏదైనా తినాలి అన్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా బాగుంటాయి అన్నమాట. ఎవరైనా శనగపిండితో ట్రై చేసేవాళ్ళు శనగపిండి కాకుండా ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు. సో అదైతే వేసేసుకొని మంచిగా చాప్ చేసేసుకున్నాను. ఆ తర్వాత గోధుమ పిండి ఒక 2-3 గుడ్లు, నా దగ్గర 2 గుడ్లు ఉన్నాయి. సో ఆ 2 వేసేసాను. కొంచెం ఉప్పు, కారము, పసుపు అనమాట. ఇంకా గరం మసాలా అలాంటివి అయితే నేనేం వేయట్లేదు, వద్దు, బాగోదు. జస్ట్ కొంచెం కారము, పసుపు, ఉప్పు అంతే వేసేసి మంచిగా ఇలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి, దోశ పిండిలాగా అనమాట. ఆ తర్వాత అట్లు వేసేసుకోవడమే పెనం మీద. అయితే ఈ చాపర్ లింక్ అడుగుతున్నారండి, మళ్ళీ కొత్త వాళ్ళు అనుకుంటా. సో ఇది వరకు మన పాత సబ్స్క్రైబర్స్కి చాలామందికి చెప్పాను నేను, నా దగ్గర లింక్ లేదండి అని చెప్పి. సో మళ్ళీ కొత్త వాళ్ళు అనుకుంటా అడుగుతున్నారు. నిజంగా నా దగ్గర లింక్ లేదండి. దాని పేరైనా చెప్పమంటున్నారు. ఆ పేరు కూడా అదేదో పేరు ఉంటుంది, వేరే భాషలో ఏదో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉండదు. అదేదో నేను రివ్యూ చూసి అప్పుడు ఎప్పుడో పెట్టేశాను. అది కొన్ని కూడా దాదాపు 4-5 ఇయర్స్ అయిపోతుందండి. కానీ బాగా పనిచేస్తుంది. నాకు తెలిసి అది 2500 2800 పెట్టి కొన్నాను. బాగానే పనిచేస్తుంది. ఇన్ని ఇయర్స్ బాగానే వచ్చింది నాకైతే. సో ఇదే కాదు, చాలా చాపర్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఎవరికైనా కావాలి అంటే ఇప్పుడు ప్రైస్ కూడా తగ్గిందంట. నా దగ్గర లింక్ అయితే ప్రస్తుతానికి లేదు, ఏమీ అనుకోవద్దు. సో ఇంకా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని మనం సేమ్ ఆమ్లెట్ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి దోశలు, అదే అట్లు మాత్రం. ఇంకా పిల్లలకైతే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా పాలు ముందుగానే మరగబెట్టేశాను అనమాట. ముందు రోజు పాలు కొన్ని ఉంటే ఇవాళ మ్యాంగో కస్టర్డ్ చేద్దామని చెప్పేసి ఇవాళ మార్నింగ్ కాచిన పాలు, ముందు రోజు పాలు ఉంటే కొన్ని కలిపి ఇంకా కస్టర్డ్ చేస్తున్నాను.
దాంట్లోకైతే పాలు ఫస్ట్ బాగా మరగాలి, ఎందుకంటే అసలు ఇవి గేదె పాలు కాబట్టి స్మెల్ వస్తాయి. నేను చాలాసేపు మరగబెడతాను. సో కస్టర్డ్ బయట నుంచి కస్టర్డ్ పౌడర్ తెచ్చుకొని చేసుకుంటూ ఉంటాం కదా, సో బయట నుంచి కస్టర్డ్ పౌడర్ తెచ్చే అవసరం లేకుండానే ఇంట్లో కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలంటే, ఫస్ట్ 1/2 లీటర్ పాలని బాగా మరిగించుకోవాలి. 1/2 లీటర్కి ఒక 2 పెద్ద స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఆ కార్న్ఫ్లోర్లో కాస్త వాటర్ వేసి మిక్స్ చేసి, మీకు ఏ ఫ్లేవర్ కస్టర్డ్ కావాలి అనుకుంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ అయితే వేసుకోవాలి. వెనీలా కస్టర్డ్ ఉంటుంది, ఆ తర్వాత స్ట్రాబెర్రీ ఉంటుంది, ఆ తర్వాత బటర్ స్కాచ్ ఉంటుంది, పైనాపిల్ ఉంటుంది. ఇట్లాగా చాలా వెరైటీస్ కస్టర్డ్ పౌడర్లు మనకి బయట దొరుకుతాయి. సో దానికి బదులుగా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 1/2 లీటర్కి 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, అలాగే అందులో కాస్త వాటరు. నేను ఇప్పుడు వెనీలా కస్టర్డ్ చేస్తున్నాను, అంటే మ్యాంగో కస్టర్డ్ చేస్తున్నాను. మ్యాంగో కస్టర్డ్కైనా ఏ ఫ్రూట్ మిక్స్ చేసినా సరే దాంట్లో వెనీలా ఫ్లేవర్ కలిపితే బాగుంటుంది కాబట్టి నేను ఒక 5 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్. కలర్ అనేది ఆప్షనల్ అండి, నేను వీడియో కోసం అని చెప్పి ఒక చిటికెడు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను, ఎల్లో కలరు. సో మీ ఇష్టము, మీకు కలర్ఫుల్గా కావాలి అంటే కలర్ యాడ్ చేసుకోండి, లేదు అనుకున్నా పర్వాలేదు. సో కలర్ వల్ల టేస్ట్ అయితే ఏమీ మారదు. ఆ తర్వాత పంచదార వేసుకోవాలి. నేను ఒకసారి బెల్లంతో ట్రై చేశానండి కస్టర్డ్, అస్సలు ఏం బాగాలేదు, టేస్ట్ అయితే ఏం బాగాలేదు. అందుకే ఇంక నేను పంచదారే వేశాను. బెల్లంతో ఎవరు ట్రై చేయకండి, బాగాలేదు. సో స్వీట్, మీరు తినే స్వీట్ని బట్టి పంచదార అయితే కలిపేసుకొని ఇలాగా సిమ్లో పెట్టి మొత్తం అంతా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి కస్టర్డ్ రెడీ అయిపోద్ది. ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది అనమాట. అది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని, ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్ మీకు నచ్చిన ఒక ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను ఇవాళ మ్యాంగో కస్టర్డ్ చేస్తున్నాను, ఎలా చేస్తానో చూపిస్తాను. ఆ తర్వాత ఇంకా నేను కూడా దోశలు అయితే, అదే ఆ దోశలు అనకూడదు యాక్చువల్గా, ఇవి గోధుమ పిండి అట్లు అనమాట. సో ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే మా పిల్లలు ఒక్కొక్కటి చాలన్నారు, తర్వాత వాళ్ళకి నచ్చి ఇంకోటి కూడా వేయించుకున్నారు. బాగుంటాయండి, చాలా సాఫ్ట్గా. కాకపోతే పిల్లలు తినాలని నేను పచ్చిమిరపకాయలు తక్కువే వేసాను, కానీ పచ్చిమిరపకాయలు ఇంకాస్త ఎక్కువ వేసుకుంటే అల్లం పచ్చిమిర్చి అవి ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట తినేటప్పుడు. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనే కాదండి, ఈవినింగ్ స్నాక్లో కూడా పెట్టచ్చు. ఇంకా తింటూ ఇంకా మా పిల్లలు ఏదో చించాన్ ఏదో పెడితే అది చూస్తూ నేను కూడా టిఫిన్ తిన్నాను అనమాట. ఇంకా ఏం చేస్తుంది చెప్పండి, తప్పదు కదా, పిల్లలు ఇంకా పాపం అయిపోయింది వాళ్ళకి కూడా, ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకో 2 డేస్లో. కాబట్టి ఇంక వాళ్ళకి నచ్చింది చూసుకోండి రా, నేను ఇంక టీవీ వదిలేశాను. ఆ తర్వాత మీషోలో నేను ఇదొకటి ఆర్డర్ పెట్టానండి. ఇదేంటంటే బ్రష్లు, స్పూన్స్, ఇవి వేసుకునే హోల్డర్స్ అనమాట. ఇవి యాక్చువల్గా కిచెన్లో కూడా ఎక్కువ షెల్ఫ్లు లేవు, అంటే మనం స్పూన్స్ అవి పెట్టుకోవడానికి, ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి. ఇంకా బాత్రూంలో కూడా హోల్డర్స్ ఎక్కువ లేవన్నమాట, బ్రష్లు, షాంపూలు అవి పెట్టుకోవడానికి. సో అందుకని ప్రస్తుతానికి ఇదైతే 112 రూపీస్ పడింది. ఒక్కటే తెప్పించాను, అంటే ఒక్క దాంట్లో 2 ఉన్నాయన్నమాట. చూద్దాము, ఇవి బాగా స్టిక్ అయ్యాయి అంటే తర్వాత తెప్పించుకుందాంలే అని ప్రస్తుతానికైతే ఇవి తెప్పించాను. ఇదేం లేదు, మేకు కొట్టాల్సిన పని లేకుండా వెనకాల వాళ్ళు ఇట్లాగా స్టిక్కర్ లాగా ఇచ్చారు. దీన్ని ఇలా ఫిట్ చేసి గోడకి ఇలా స్టిక్ చేసేస్తే దాంట్లో మనం స్పూన్స్, గరిట్లు అలా కొంచెం పర్లేదు, వెయిట్ కాస్తుంది. నాకైతే బాగానే అనిపించిందండి. ఇదిగోండి, ఇట్లా కనుక స్టిక్ చేసేస్తే దాంట్లో స్పూన్లు కానీ లేకపోతే కత్తులు ఇలాంటివి ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న వాటికి కూడా అస్తమాను కిందకి వంగి పైకి లెగాల్సి వస్తుంది. స్పూన్స్, చాకులు ఏంటి అంటే అస్తమాను మనం ఎక్కువ వాడుతూ ఉంటాం కదా, సో అందుకని ఇంక ఇట్లా పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాగున్నాయి కాబట్టి మళ్ళీ బాత్రూంలోకి కూడా ఇంకొక 2 సెట్స్ తెప్పిద్దాంలే అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే షాంపూ బాటిల్స్ పెట్టుకోవడానికి, ఆ తర్వాత ఇంకా బ్రష్లు, పేస్ట్ అవి పెట్టుకోవడానికి కూడా ఉంటాయి కదా. సో అవైతే ఇంకా గోడ మీద అలా అంటించేసాను. అయితే ముందుగానే ఫిష్ కర్రీ చేసేసాను, మీకు ఫస్ట్ అది చూపించాను అనమాట. అయితే ఇప్పుడు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను మొన్న సండే రోజు సముద్రం చేప ఒకటి తెచ్చాను కదండి, పండుగప్ప చేప అని చెప్పి. సో అది సముద్రం చేప. ఏ సముద్రం చేప అయినా సరే కొంచెం నీచు వాసన అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఆ నీచు వాసన రాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. యాక్చువల్గా ఈ రెసిపీ నా చిన్నప్పుడు, అంటే నాకు ఒక 10-12 ఇయర్స్ ఉన్నప్పుడు
మా ఇంటి దగ్గర ముంతాజ్ అక్క అని చెప్పి ఒక అక్క ఉండేది. సో, ఆ అక్క చేసినప్పుడు చూశాను. మళ్ళీ రీసెంట్‌గా ఒకరోజు ఇన్‌స్టాలో రీల్స్ చూసినప్పుడు చూశాననమాట ఈ రెసిపీ. అప్పుడు గుర్తొచ్చింది. ఓకే. మనం కూడా ఇలా చేద్దాం అని చెప్పి మళ్ళీ ఆ రెసిపీనైతే గుర్తు చేసుకున్నాను. ఏంటి అంటే దానికి ఫస్ట్ కొబ్బరిని, ఉల్లిపాయని కాల్చుకోవాలండి. సముద్రం చేప నీచు వాసన వస్తుంది కదా! సో, ఇలా కాల్చుకొని చేయడం వల్ల ఏంటి అంటే ఆ స్మోకీ ఫ్లేవర్ వల్ల ఆ నీచు వాసన బ్యాలెన్స్ అవుతుంది. ఈ స్మోకీ ఫ్లేవర్ కూరకి చాలా బాగుంటుందన్నమాట. అయితే మళ్ళీ కడగకూడదు. ఉల్లిపాయని బాగా ఇలా కాల్చుతాం కదా! కాల్చిన తర్వాత ఆ పైన పొట్టు తీసేయాలి. అంటే నేనంటే స్టవ్ మీద కాల్చుకున్నాను కానీ ముంతాజ్ అక్క చేసేటప్పుడు మాత్రం కట్టెల మీద కాల్చి రోల్లో వేసి నూరిందనమాట. దాంతో కర్రీ చేసింది. చాలా బాగా అనిపించింది అప్పుడు నాకు చిన్నదన్నప్పుడు. సో, అప్పుడు అంత తెలియలేదు. ఎందుకో అది ఖచ్చితంగా గుర్తుంటాయి కదండి. నాకేంటంటే నేను స్టార్ట్ చేసింది చెప్పాలంటే 12-13 ఇయర్స్కి రెసిపీస్ నేర్చుకున్నాను. సో, అప్పటి నుంచి నాకు వంట అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నాకు గుర్తుందనమాట. సో, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక చిన్న కొబ్బరి ముక్కని కాల్చి పేస్ట్ చేసుకోవాలి. అందులోనే ఒక పెద్ద సైజు టమాటా కూడా వేసుకొని పేస్ట్ చేసేసుకున్నాను మిక్సీలో. ఆయిల్ వేసుకున్నాను కడాయిలో. ఒక పావు స్పూను ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత మిక్సీ చేసుకున్న ఈ కొబ్బరి, ఉల్లిపాయ, టమాటా వేయడం మీకు చూపించలేదు కానీ ఒక టమాటా కూడా వేసుకున్నాను. సో, అదంతా వేసేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు. అంతే అండి. ఇందులో గరం మసాలా అట్లాంటివి అయితే వేయకూడదు. ఫిష్ మసాలా కూడా నేను ఇంకేం వేయట్లేదు. ఎందుకంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర అవి వేసుకున్నాం కాబట్టి అవి నూనెలో వేగినప్పుడే దాని ఫ్లేవర్స్ వచ్చేస్తాయి కూరకి. కాబట్టి బాగుంటుంది. ఇంక వేరే గరం మసాలాలు అయితే నేను ఏం వేయట్లేదు. ఆ తర్వాత కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకొని అది కూడా వేసేసాను అనమాట. వేసేసి కూరని బాగా కలుపుకొని, అంటే చూడండి చాలామందికి చేపల పులుసు చిక్కగా రాదు, వాటర్లా ఉంటుంది. సో, చేపల పులుసు అంత బాగా సెట్ అవ్వదు అని అనుకుంటూ ఉంటారు కదా! సో, ఇలా ట్రై చేయండి. ఎందుకంటే మనం ఆ ముద్ద అయితే వేసాం కదా, ఉల్లిపాయ, కొబ్బరి ముద్ద అవన్నీ. సో, దానివల్ల గ్రేవీ అనేది బాగా వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. పులుసు దాదాపు 50% బాగా ఉడికిపోవాలండి. అప్పుడే చింతపండులో ఉన్న పచ్చదనం అంతా పోయి పులుసు రుచిగా ఉంటుంది. ఆ తర్వాత చేప ముక్కలు అయితే వేసుకోవాలి. ముందే పులుసుతో పాటు చేప ముక్కలు వేసేసారనుకోండి, పులుసు సరిగా ఉడకదు, చేప ఎక్కువ ఉడికిపోయి చేప ముక్క అంతా కూడా పులుసు అంటే ముళ్ళులుగా అయిపోతుంది అనమాట. అయినా ఇది సముద్రం చేప కాబట్టి ఇది సింగిల్ ముళ్ళే ఉంటుంది. కోణం చేపలాగే ఉంటుంది. పండుకప్ప చేప కూడా చాలా బాగుంటుంది. సో, మూత పెట్టేశాను. అయితే అది కొంచెం ఉడకాలి. ఈ లోపల ఇందాక మనం కస్టర్డ్ చేసుకున్నాం కదా! సో, దీన్నైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అంటే కొంచెం వేడి తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇదిగోండి ఇలా అవుతుంది అనమాట. సో, దీన్ని ఏంటి అంటే ఇప్పుడు ఒక స్పూన్ కానీ గరిటె కానీ తీసుకొని మీగడ అట్లా ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసేసేయండి. మీగడ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకులాగా దాన్ని పడేసేయండి మీగడని. ఆ తర్వాత ఇదిగోండి ఇప్పుడు మ్యాంగో పల్పులో కనుక మిక్స్ చేసేసుకుంటే మనకి మ్యాంగో కస్టర్డ్ రెడీ అండి. దీంట్లో మనం కావాలి అనుకుంటే సగ్గుబియ్యం నానబెట్టి ఉడకబెట్టుకొని సగ్గుబియ్యము, చియా సీడ్స్, లేకపోతే సబ్జా గింజలు ఇట్లా ఇవి కూడా వేసుకోవచ్చు. మీకు ఇంకా టేస్టీగా కావాలి అనుకుంటే కొంచెం ఐస్ క్రీమ్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇవేమీ లేకపోయినా సరే మ్యాంగో కస్టర్డ్ ఇలాగే చల్లగా తినండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ అదే అనమాట మాకైతే. ఇంక మధ్యాహ్నం అయితే చేపల పులుసు, ఉదయం పప్పుచారు చేసేసి బంగాళదుంప ఫ్రై చేశాను. పిల్లలు తినరు కదా, అందుకని చెప్పి ఇంకా వాళ్ళ కోసం అయితే మాత్రం పప్పుచారు ఉదయం లంచ్ బాక్స్లోకి ఇంకా అది చేసేసాను. సో, పిల్లలకు కూడా అదే ఉందన్నమాట. సో, నాకు మా వారికి ఏంటంటే చేపల పులుసు. ఇంకా నైట్కి కూడా వంట చేసే పని లేదు. నిజంగా అండి పులుసు మాత్రం చాలా కమ్మగా ఉంది. నేను సముద్రం చేప అయితేనే ఇలా చేస్తాను, చెరువు చేప అయితే మాత్రం ఇలా చేయను. ఎందుకంటే చెరువు చేప ఎప్పుడు నేను మా నెల్లూరు స్టైల్లోనే చేస్తానండి. అంటే ఇంకా మా వారికి నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం నెల్లూరు స్టైల్ చేపల పులుసే ఇష్టము. సో, చెరువు చేప అయితే ఇది సముద్రం చేప ఏంటి అంటే కొంచెం నీచు వాసన వస్తుంది కాబట్టి దాంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు ఇట్లా గనక చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందని ఇంక ఇలా చేశాను అనమాట. ఆ తర్వాత అన్నం తినేసి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ సర్దేశానండి. డ్రెస్సింగ్ టేబుల్లో ఐటమ్స్ అన్నీ మాత్రం ఇప్పుడు సర్దుతున్నాను అనమాట. సరే ఒకసారి సర్దుతున్నాను కదా, ఒకసారి మీతో షేర్ చేద్దామని చెప్పి. ఎందుకంటే వైజాగ్లో ఉన్నప్పుడు కూడా చాలామంది అడిగారు, మీ డ్రెస్సింగ్ టేబుల్ టూర్ చేయండి భారతి ఒకసారి, మీరు ఏమేమి పెట్టుకుంటారో ఎలా ఆర్గనైజ్ చేస్తారో చూస్తాము అని చెప్పి.
అసలు నాకు అంత ఏమి ఉండవు డ్రెస్సింగ్ టేబుల్‌లో మీకు చూపించడానికి కూడానా. అందుకే ఎప్పుడు నేను చూపించలేదు. సో, ఇప్పుడు ఎలాగో సర్దుతున్నాను కదా! ఒకసారి మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా చూపిస్తున్నాననమాట. మెయిన్‌గా నా దగ్గర ఉండేవి హెయిర్ యాక్సెసరీస్ నాకు ఇష్టమండి. హెయిర్ స్టైల్స్ అంటే చాలా ఇష్టము. మంచి మంచిగా జడలేయడం అంటే జడలు కూడా వచ్చు. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. సో, కొత్తవి ట్రై చేసేదాన్ని. చిన్నప్పుడు పెళ్ళిగాక ముందయితే ఎక్కువగా జడలేసేదాన్ని. ఎవరు ఏ పిల్ల జుట్టు విరబోసుకొని కనిపించినా జడేసేసేదాన్ననమాట. ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ లేదు. ఎవరు పిల్లలు లేరు వేయడానికి మీకు చూపిద్దామంటే. అయితే నాకేదైనా ఫంక్షన్స్ అప్పుడు కొంచెం రెడీ అవ్వాలి అంటే అవి ఇష్టం కాబట్టి హెయిర్ ఎక్స్టెన్షరు, తర్వాత హెయిర్ బన్ను, మెస్సీ బన్ను ఇట్లా ఇవి మాత్రం మీషోలో తీసుకున్నాను. అది 120 రూపీస్ అనమాట. ఆ తర్వాత హెయిర్ ఎక్స్టెన్షర్ మాత్రం 200 పెట్టి కొన్నాను. ఇప్పుడు నేను మీకు చూపించింది సవరము. అది సవరం ఎప్పుడు పెద్దగా పెట్టుకోను, అమ్మవారికి పెడతాను. సో, నేను పెట్టుకోను అనమాట అది. అవి ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ఇమిటేషన్ బ్యాంగిల్స్ ఒకటో రెండో జతలో ఉంటాయి. ఇది కూడా నేను పెద్దగా వేసుకోను. కాకపోతే సిరి గారు కొనుక్కున్నారు. సో, ఆవిడ వేసుకున్నప్పుడు నాకు నచ్చి అది తీసుకున్నాను. ఆ బ్యాంగిల్స్ అయినానా. ఆ తర్వాత నాకు ఉన్న ఏకైక ఒకే ఒక డొక్కు వాచ్ ఏంటి అంటే ఇదే అనమాట, టైటాను. అయితే మొన్న రీసెంట్గా పద్మజ గారు ఒక వాచ్ పంపించారు. సో, అదైతే ఇంకా వేసుకోలేదు. ఏదైనా మంచి అకేషన్లో వేసుకుందామని అలా పెట్టాను. ఆ తర్వాత ఇంకా ఇవి వచ్చేసి బుట్టలు. నాకు పెద్ద జుమ్కాస్ అంటే చాలా ఇష్టం అండి. ఇవి సిల్వర్ జుమ్కాస్ అనమాట, గోల్డ్ కాదు, సిల్వర్వి. ఇవి జాయ్ అల్కాస్లో తీసుకున్నాను. 5,000 6,000 అలా పడింది. ఇప్పుడైతే 10,000 అనమాట, ఎందుకంటే సిల్వర్ రేట్ పెరిగిపోయింది కాబట్టి. ఆ తర్వాత ఇవి కూడా ఇమిటేషనే, చాలా వెయిట్ ఉంటాయి. ఇవి కూడా రీసెంట్గా తీసుకున్నట్టువేనండి ఇవన్నీ కూడా. మామూలుగా నేనైతే పెద్దగా పెట్టుకోను. ఒక్కసారి వేసుకున్నాను ఇవి, మ్యారేజ్ డే ఎప్పుడో ఒక్కసారి వేసుకున్నాను అంతే. బంగారువి ఎక్కడ పెట్టినా పర్లేదు కానీ ఇమిటేషన్ మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేకపోతే కలర్ పోతాయి. సో, అందుకని ఇంకా అవైతే ఆ డబ్బాల్లో పెట్టేశాను. ఆ తర్వాత నాకు బాగా ఇష్టమైన కలెక్షన్ ఏంటి అంటే క్లిప్స్, బ్రేస్లైట్స్. మ్యారేజ్కి ముందు బ్యాంగిల్స్ వేసుకునేదాన్ని కాదు అస్సలు. సో, బ్రేస్లైటే వేసుకునేదాన్ని ఒక చేతికి. ఎక్కువగా ఆ బ్రేస్లైట్ కలెక్షనే ఉండేదన్నమాట. ఇప్పుడైతే అసలు వేసుకోవట్లేదులేండి. అలాగే క్లిప్స్ అంటే పెళ్ళి కాక ముందంటే కొంచెం మంచిగా హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు క్లిప్ పెట్టేసి అలా హెయిర్ లీవ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఎప్పుడు ముడేసుకోవడం లేదా పిలకేసుకోవడం. కానీ నాకు ఇష్టం అనమాట క్లిప్స్. సో, ఇవి వీటిల్లో కొన్నేమో బాను గిఫ్ట్ ఇచ్చింది, కొన్నేమో నేను కొనుక్కున్నాను తన దగ్గర. సో, అవన్నమాట ఇవన్నీ కూడా. సో, ఈ క్లిప్స్ ఇవన్నీ కూడా ఆ బాక్స్లో వేసి పెట్టాలి, లేదంటే కలర్ పోయాయి అంటే వేస్ట్ కదా. అసలే నేను ఎప్పుడో అమావాస్య పౌర్ణమికి కూడా సరిగా వేసుకోను. సో, అప్పుడు ఎలా పడితే అలా పెట్టేస్తే కలర్ పోతాయి అని చెప్పి ఇంకా అవన్నీ కూడా బాక్స్లో పెట్టేశాను. ఆ తర్వాత ఈ రింగ్ అయితే మాత్రం నాకు మొన్న తను ఇచ్చింది వచ్చేటప్పుడు. ఇంకొక రింగ్ అయితే ఇది నేను కొనుక్కున్నాను, 25 రూపీస్ అనమాట. చూడండి ఎంత బాగుందో కదా, క్యూట్గా ఉంది. తనది థ్రెడ్డింగ్ స్టైల్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా తనే ఇస్తుందండి, ఒకసారి చూడండి. ఇదిగోండి, బాగుంది కదా. ఎప్పుడు పెట్టుకోవాలో మరి ఆ అకేషన్ ఏం రావట్లేదు ఇవి వేసుకోవడానికి, కానీ ఉంగరాలు మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట. ఒకటేమో తను ఇచ్చింది, ఒకటేమో నేను కొనుక్కున్నాను. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా ఇవన్నీ బ్యాంగిల్స్ అవి. సో, నాకు మెయిన్ కలెక్షన్ ఏంటంటే నాకు పర్ల్స్ కలెక్షన్ చాలా ఇష్టము. రూబీస్, ఎమరాల్డ్స్, బ్లాక్ బీడ్స్, ఆ తర్వాత ముత్యాలు. సో, ఇవన్నీ కూడా మంచివి. గోల్డ్ పెండెంట్స్ ఉంటాయి కదా, సో వాటిల్లో వేసుకుంటాను అనమాట ఎప్పుడైనా శారీస్ మీదకి. ఇంకా జ్యువెలరీ అయితే అసలు పెట్టుకోవట్లేదండి. ఇంకా అసలు ఇవే అంటే ఏమంటారు, ఆ బీడ్స్లోనే ఆ పెండెంట్స్ వేసుకొని అవే వేసుకుంటున్నాను అనమాట. సో, అంతే, అవన్నీ కూడా అలాగా బాక్సెస్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇవి బ్యాంగిల్స్ కలర్ పోతాయని చెప్పి ఇంకా ఇవి ఇందులో పెట్టేస్తున్నాను. ఇవి నేను పెద్దగా వాడట్లేదు కదా బ్యాంగిల్స్. అలాగే ఈ హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఈ డబ్బాలో పెట్టేసి క్లోజ్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా ప్లాస్టిక్ పువ్వులు కూడా కొన్నాను. ఎందుకో అంటే ఎప్పుడైనా పెట్టుకుంటే వీడియోస్లో బాగుంటుంది కదా అని, కానీ చాలా హెవీగా అనిపిస్తుంది, అందుకే పెట్టుకోను. కాకపోతే ఇంకా ఆడవాళ్ళని తెలుసు కదా, నచ్చితే ఏదో ఒకటి కొని పెట్టుకుంటూ ఉంటాం, అలాగా అయితే కొన్నాను. ఆ తర్వాత ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా నా దగ్గర మినిమం ఉండే క్రీములు కానీ ఏమీ ఉండవు. మా అయితే ఉంటే లిప్స్టిక్ ఉంటుంది, కొబ్బరి నూనె, దువ్వెనలు ఉంటాయి. మామూలుగా అయితే ఇందులేక ఆయిల్ వాడతాను. ఆ ఇందులేక ఆయిల్ కూడా వచ్చేటప్పుడు ఆ బాటిల్ పగిలిపోయి ఆయిల్ అంతా పోయింది. సో, ఇంకా అది పడేశాను, మళ్ళీ కొనుక్కోవాలి. నేను వాడే షాంపూ ఇందులేక, ఆయిల్ ఇందులేక, అంతేనండి. పిల్లలకేమో పారాషూట్ ఆయిల్. ఇంకా అంతకుమించి నేను వాడే కాస్మెటిక్స్ ఏమీ ఉండవు, అంతే అనమాట.
సో అలాగా చూసారు కదా, అవే ఉంటాయి నా దగ్గర. సో అవైతే ఆ డ్రెస్సింగ్ టేబుల్లో అలా సర్దేశాను. ఆ తర్వాత ఇంక మా వారు కూడా వచ్చేస్తే బయటికి వెళ్ళాలి యాక్చువల్గా, పిల్లలకి యూనిఫామ్స్ అవి కొనాలి, స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. అయితే ఇంకా ఇది చేశాను కదా, ఇది తలా ఒక గ్లాస్ ఇచ్చేసి తాగుతూ ఉంటే మా వాళ్ళు అంటారు, అమ్మ కొంచెం ఐస్ క్రీమ్ కూడా వేస్తే ఇంకా చాలా బాగుండేదమ్మా అంట. విష్ణు అడుగుతున్నాడు, నీకు బాగుంటుందిరా. ఈ మధ్య నేను షుగర్ వాడట్లేదండి, ఎందుకంటే మెయిన్గా నాకే ప్రాబ్లం. కొంచెం టీలు ఎక్కువ తాగినా, కొంచెం షుగర్ ఎక్కువ ఉన్నా సరే కఫం పట్టేస్తుంది, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బాగా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం షుగర్ అయితే అవాయిడ్ చేస్తూ ఉన్నా. ఆ తర్వాత ఇంక అదైతే తాగేసాము. తాగిన తర్వాత ఇంకా ఇలాగా యూనిఫామ్స్ అవి తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో స్కూల్స్ అందరికీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కాస్త రద్దీగానే ఉంది షాప్ అయితే మాత్రం. మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే, ఎప్పుడు బట్టలు కొనడానికి వెళ్ళినా సరే విష్ణుకి మాత్రం సైజులు దొరకవు. లక్కీగా షర్ట్ ఉంది కానీ ప్యాంట్ దొరకలేదు. 10 days టైం పడుతుంది అని చెప్పంటే ఇంకా అడ్వాన్స్ అదే మనీ ఇచ్చేసి వచ్చామన్నమాట. ప్యాంట్స్ ఇద్దరికి చెరుకో 2 pairs తీసుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న యూనిఫామ్ అయితే కాదండి పిల్లలది, జస్ట్ సైజ్ కోసం అదైతే వేసి చూస్తున్నారు. అంటే మళ్ళీ ఆ స్కూల్ అనుకుంటారేమో, కాదు. వీళ్ళది ఆరెంజ్ కలర్ యూనిఫామ్ అనమాట. అది రెడ్ కదా వాళ్ళు వేసుకున్నారు, పిల్లలది ఆరెంజ్ కలరు. వాళ్ళు కొత్తవి ఇవ్వరట వేసుకోవడానికి, అక్కడ ఉన్నవే సైజ్ చూడండి అని చెప్పేసి ఇచ్చారు. సో అవైతే వేసుకున్నారు. ఇంక వీళ్ళు చూడండి. ఆ తర్వాత ఇంకా విష్ణుకి షూ పాడైపోయింది. సో షూ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా షూ షాప్కి కూడా వచ్చాము. సో అదనమాట, షాపింగ్ అయిపోయాక ఇంటికైతే వెళ్ళిపోయాము. సో అదండి ఇంక ఇవాళ మా డే రొటీన్ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.